ప్రెస్ మీట్ గాంధీ భవన్ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ భువనగిరి కాంగ్రెస్ నాయకులు బొజ్జ సంధ్యారెడ్డి సత్తు మల్లేష్ పచన్ కుమార్ శ్రీకాంత్ యాదవ్ తదితరులు గాంధీ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్స్ ఒకే దేశం ఒకే ఎన్నిక గురించి కేబినెట్ మీటింగ్ పెట్టి చర్చించే ముందు ప్రజలకు గూఢ వాస్తవాలు తెలియజేయాలని రామ్నాథ్ కోవింద్ రిపోర్ట్లో వాస్తవాలు లేవు ఆ కమిటీ దేశంలో ఎవరిని కలిసి మాట్లాడారు ఎక్కడ మీటింగ్ పెట్టారనేది క్లారిటీ లేదు జమిలీ ఎన్నికలు పెట్టాల్సి వస్తే 18 సవరణలు చేయాల్సి వస్తుంది ఇప్పుడు జరుగుతున్న 4 రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరపలేకపోతున్నారు దేశమంతా ఒకేసారి ఎలా సాధ్యం బీజేపీ నాయకులు ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారు నిన్న కేంద్ర కేబినెట్ రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చినటువంటి నివేదికను ఆధారం చేసుకొని జమిలీ ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నికపై కేబినెట్ ఆమోదం తెలపడం మీరు చూసినట్టయితే 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారు ఎన్నోసార్లు ఈ జమిలీ ఎన్నికల గురించి మాట్లాడటం జరిగింది. ఒక కేబినెట్ ఆమోదం చేసే ముందు భారతదేశ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇది ఒక కన్ఫ్యూజన్. అంటే సడన్ గా ఒక కేబినెట్ మీటింగ్ పెట్టి రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చిన రిపోర్ట్ లో 80% వరకు వాళ్ళ నివేదిక వాళ్ళు చేసినటువంటి పర్యటనలలో ఆమోదం తెలిపిర్రు వాళ్ళు కలిసినటువంటి అన్ని వర్గాల ప్రజలు అని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మనం రామ్నాథ్ కోవింద్ గారు ఎక్కడెక్కడ మీటింగులు పెట్టిర్రు ఏ రాష్ట్ర ప్రజల్ని కలిసిర్రు ఏ జాతి ప్రజల్ని కలిసిర్రు అన్నది క్లారిటీ లేదు. సడన్ గా ఒక నివేదిక ఇచ్చిర్రు ఆ నివేదిక మీద ఈరోజు వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఆమోదం తెలియజేయడం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక జమిలీ ఎన్నికల వల్ల లాభం జరుగుతుంది అంటే తప్పులేదు, లాభం జరిగితే అందరం ఒప్పుకోవాల్సిందే. కానీ వాస్తవాలు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజ్యాంగంలో 18 సవరణలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇది చేయాలంటే. వాస్తవంగా ఇది ఏదో ఆషామాషి వ్యవహారం కాదు. మనం ఏదో కేబినెట్ ఆమోదం తెలిపిర్రు రేపో ఎల్లుండో తీసుకొచ్చి బిల్లు పాస్ చేసిర్రు బిల్లు ఎవరితో డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు కాదు. ఎందుకంటే ప్రజలకు చాలా మందికి అవగాహన ఉండదు కాబట్టి వీళ్ళు ఇట్లా చెప్పడంతో ఏంటంటే ఈరోజు అన్ని బ్యానర్ ఐటమ్స్ భారతదేశం మొత్తంలో కూడా జమిలీ ఎన్నికల మీద బ్యానర్ ఐటమ్ ఏ పేపర్ తెరిచినా. కానీ జమిలీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఆర్టికల్ 83 అసెంబ్లీ నిర్ణయాలకు సంబంధించినటువంటి ఆర్టికల్ 172 అలాగే ఎన్నికల పర్యవేక్షణకు సంబంధించిన 324, 25, 368, 243 లాంటి సవరణలు చాలా ఈ 6 కాకుండా ఇంకా చాలా సవరణలు చేయాల్సిన అవసరమైన పరిస్థితి ఉంటుంది. ఇవే కాక ముఖ్యంగా ఇప్పుడే ఈ రోజు మనకి ఎన్నికలు జరుగుతున్నాయి. నిన్ననే ఫస్ట్ ఫేజ్ అయిపోయింది ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో. ఈరోజు మహారాష్ట్ర ఎన్నికలు జార్ఖండ్ ఎన్నికలు ఇప్పటి మటుకు డిక్లేర్ చేయలేదు. ఒకేసారి జరగాల్సిన 4 రాష్ట్రాల ఎన్నికలే చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము ఇవాళ ఎన్నికల కమిషన్లు భారతదేశ వ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లు చేసి 100 రోజులు ఆగి గ్రామ పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్లు చేయడం అని పుట్టిగా మాట వరుస అనడం అనేది ఇది తప్పుతో పట్టించినట్ట కాదా? ఎందుకంటే ఇవాళ మీరు చూసినట్టయితే సంఖ్యాబలం 2/3 సంఖ్యాబలం ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇటువంటి బిల్లులు ఆమోదం తెలియాలంటే. అంటే కాన్ఫిడెన్షియల్గా ఎన్డీఏ కూటమికి క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఆమోదం చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు మా బలబలాలేంది మరి ఇక్కడ ఆమోదం చేసినాక దాన్ని తీసుకుపోయి హౌస్లో పెట్టినప్పుడు అది లోక్సభలో పెట్టినా రాజ్యసభలో పెట్టినా ప్రస్తుతం మా బలం ఎంత? మరి మేము ఇంతమంది ప్రజల ముందు ఈరోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టి అవలీలగా ఆమోదం తెలియజేస్తున్నాం కదా. ఆమోదం తెలియజేసే ముందు ఈ ఒక డెమోక్రటిక్ కంట్రీలో ప్రజాస్వామ్య దేశంలో దీనికి కావాల్సిన సంఖ్యాబలం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. మొన్న జరిగినటువంటి ఎన్నికలలో 400 సీట్లు వస్తాయని చెప్పి 240కే పరిమితమైనటువంటి నరేంద్ర మోడీ గారు ఇటువంటి క్యాబినెట్ మీటింగ్లు పెట్టి ఇంత పెద్ద నిర్ణయాన్ని వాళ్ళు ఆమోదం తెలియజేయడం అనే దాన్ని తప్పుపడుతున్నాము. ఎందుకంటే లోక్సభలో 362 సీట్ల మద్దతు అవసరం ఉంటుంది వాళ్ళకు ఈ బిల్లు ఆమోదం తెలియాలి. ఈరోజు వాళ్ళకు ఉంది 293. నేను అనేది బీజేపీతో పాటు ఉన్న అన్ని పార్టీలు కలిపి. రాజ్యసభలో 164 కావాలి. ఇవాళ వాళ్ళకు ఉన్న బలం 119. ఇక పోతే 14 రాష్ట్రాలు అందాదా సపోర్ట్ ఉండాలి వాళ్ళకు. 14 రాష్ట్రాలు ఈ జమిలీ బిల్లుకు ఆమోదం తెలియజేస్తేనే ఈ బిల్లు ముందుకు పోతుంది. దాంతోపాటు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలోనే ఒక్క ఫేజ్లో పెట్టలేని పరిస్థితి. మనం ఎన్ని ఫేజులు పెట్టాల్సి వచ్చింది? మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంది, మనకున్న వనరులు ఏంది, మన దగ్గర ఉన్నటువంటి వ్యవహారం ఏంది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు 2009కి వస్తే 1115 కోట్ల రూపాయల ఖర్చు వచ్చింది ఎన్నికలకు. 2014కు వస్తే 3000 చిల్లర ఖర్చు వచ్చింది. 2019 10,000
కోట్ల ఖర్చు వచ్చింది. అంటే మన దగ్గర ఆర్థిక వనరులు, మన దగ్గర మ్యాన్ పవరు, మన దగ్గర వ్యవస్థ ఉందా లేదా ఇవన్నీ చర్చ చేసుకొని రాజకీయ పార్టీలు మరి 362 మంది ఎంపీలు మద్దతు కావాలి, 164 మంది రాజ్యసభ మద్దతు కావాలి, 14 రాష్ట్రాల మద్దతు, ఇవన్నీ చేస్తే సీరియస్నెస్ ఉంటుంది. చేయాలనుకుంటే 29లో చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు ఇవన్నీ సంప్రదింపులు చేసి క్యాబినెట్ ఆమోదం పెట్టేది ఉండే, లేకపోతే పార్లమెంట్లో బిల్లు పెట్టేది ఉండే, రియల్గా సీరియస్ ఉందామని చెప్పి ఒక ఆలోచన క్రియేట్ చేసేది ఉండే. డైవర్షన్ పాలిటిక్స్లో సిద్ధాస్తులైనటువంటి బీజేపీ లీడర్లు ప్రతిసారి భారతదేశంలో ఏదో ఒక ఇటువంటి ప్రక్రియ తీసుకొచ్చి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ యొక్క మోడీ ప్రభుత్వము మొట్టమొదట ఆలోచన ఉంటుంది ప్రతి దాంట్లో కూడా. ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే 194 దేశాలు ఉంటే కేవలం 10 దేశాలలోనే ఈ జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయి. అవి కూడా మన భారతదేశంలో ఉన్న జనాభాలో 34% శాతమే ఉన్నాయి అవి, ఆ 10 దేశాలు కూడా. అంటే 184 దేశాలల్లో ఈ ప్రక్రియ జరిగే పరిస్థితి లేదు. ఇదేం కొత్త కాదు ఈ ప్రక్రియ. మనకు 1951 నుంచి మొదలు పెడితే 1967 దాకా మనం జమిలీ ఎన్నికలే చేసినాం. తర్వాత ప్రభుత్వాలు సుస్థిరంగా ఉండకపోవడం, రాష్ట్రాలలో ప్రభుత్వాలు కూడా నిలకడగా ఉండకపోవడం, అక్కడున్న పరిస్థితుల వల్ల అవిశ్వాస తీర్మానాలు పెట్టుకొని ఎన్నికలకు పోవడం వల్ల ఈరోజు భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ఒకేసారి జరగకూడదు. ఎందుకంటే రాష్ట్రాలే కాదు, మన పార్లమెంట్ వ్యవస్థ కూడా 5 టర్మ్లు చేయని ప్రక్రియలు చాలాసార్లు వచ్చినాయి మధ్యన. ఈరోజు ఇదంతా కుదింపు చేయాలి అంటే చాలా సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. పదే పదే ప్రజలను తప్పుతో పట్టిస్తూ మేము చాలా చిత్తశుద్ధితో ఉన్నాం, ఖర్చు భారం తగ్గుద్ది, ఎన్నికల కోడ్లు ఉండడం వల్ల పదే పదే దేశంలో మనం తీసుకునే నిర్ణయాలు పెండింగ్ లో ఉండి ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఒకేసారి 5 ఏళ్లలో ఎన్నికలు అయిపోతే ఏ పని ఉండదని చెప్పడానికి చాలా ఈజీగా ఉంది, వినడానికి చాలా బాగుంది. దానివల్ల ప్రజలకు మంచి జరుగుద్దంటే మా పొలిటికల్ పార్టీలు అన్నీ కూడా ఏకమై పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ దాంట్లో నేను చెప్పిన అన్ని కూడా అంశాలు ఉన్నాయి. ఒక కన్సెన్సస్ బిల్డప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పర్సెప్షన్ బిల్డింగ్ ఇంపార్టెంట్ కాదు, కన్సెన్సస్ ఇంపార్టెంట్. టెంపరీగా మనము ప్రజల మధ్యనకు ఒక మెసేజ్ తీసుకోవాలి. ఎందుకంటే డిమానిటేషన్ కూడా ఎవరితో చర్చ చేయకుండా చేసారు. దానివల్ల లాభం ఎంత జరిగిందో ఈ రోజు వరకు భారతదేశంలో ఉన్న ప్రజలకు నివేదిక లేని పరిస్థితి. డిమానిటేషన్ ఉంటే ప్రజలు పాపం మోడీ గారు చెప్పిన దాని ప్రకారము, బీజేపీ ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారము డిమానిటేషన్ తెలియదు, నల్లధనమే ఉండదు ఈ భారతదేశంలో అని చెప్పారు. ఎవరి జేబులో రూపాయి ఉండదు, మొత్తం ప్లాస్టిక్ కరెన్సీయే, ప్రతిదీ బ్యాంకు ట్రాన్సాక్షన్లే. ఇక పైసలు ఉన్నోడు ఏముండడు, అందరికి జీవితాలలో అందరికి నల్లధనం అంతా పోయేసరికి భారతదేశంలో ఎకనామీ ఎంత గొప్పగా పెరుగుద్ది అంటే ప్రజలు బొట్టల చేతులు పట్టుకొని ఉద్యోగాలు లేకుండా 6 నెలలు లైన్లలో నిలబడి ఏటీఎం మిషన్ల దగ్గర డబ్బులు తెచ్చుకొని మరీ మంచి జరుగుతుందంటే 4 రోజులు బువ్వ తినకుండా ఏం కాదనుకునే ఆలోచనలో ఈ భారతదేశ ప్రజలు ఆ రోజు మోడీ వెంట నిలబడ్డారు. మరి ఈ రోజు వరకు ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయి, నల్లధనం అనేది ఈ రోజు వరకు డిక్లేర్ చేయని పరిస్థితి నరేంద్ర మోడీ గారు. తొందర ఏదో సినిమా ప్రక్రియ మాదిరిగా ఏదో చేయాలన్న ఉద్దేశంతో చేస్తే నడవదు. నిన్ననే మల్లికార్జున్ ఖర్గే గారు క్లియర్ గా చెప్పిర్రు ఏమని, అపోజిషన్ పార్టీస్ అన్ని, ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాదు, మేము ఒక ఇండియా కూటమి. ఇప్పుడు మా కూటమి ఏంటి, ఒక పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది వాళ్ళ ఒక కేబినెట్ ఆమోదం జరిగినప్పుడు పార్లమెంట్ లా కూటమి తరపు నుంచి మాట్లాడుతున్నట్టు మనం కూటమిలో ఏం నిర్ణయం తీసుకుంటారు, కూటమిలో ఏం ఆలోచన, ప్రస్తుతానికి వాళ్ళు మమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా వాళ్ళు డైవర్షన్ కోసమే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో వాస్తవాలు ప్రాక్టికల్ గా లేవు. నేను అనేది ఒకటే, చెయ్యాలన్న చిత్తశుద్ధి వేరు, ఏదో వైట్ వాష్ లెక్క చేయడం వేరు. ఇది వైట్ వాష్ ప్రోగ్రామ్ అని నేను అంటున్నాను. హరీష్ రావు గారు మాట్లాడితే 100 ఎలుకలు తిన్న పిల్లి హజ్ యాత్ర తీర్థయాత్రలకు పోయినట్టుందని ఉన్నట్టుకుంది. ఎందుకంటే అసలు ఈ రాష్ట్రంలో ఈ బూతుల పురాణం అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోలేనంత విధంగా మాట్లాడిందే వీళ్ళు. ప్లస్ ఆయన రాసిన లేఖల నెంబర్ 1 ఆటంకవాది అన్నందుకు మేము ధర్నాలు చేసినామని చెప్తుండు. నెంబర్ 1 ఆటంకవాది అన్నందుకు ధర్నాలు చేయలే. ఒక ఆయన ఢిల్లీలో ఏమన్నాడు, ఎక్స్ బీజేపీ ఎమ్మెల్యే వాళ్ళ నాయనమ్మను వాళ్ళ నాయనని తాగొట్టినట్టు ఈయనను కూడా తాగొట్టాలన్నాడు. ఇంకొక ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, శివసేన ఎమ్మెల్యే ఏమన్నాడు, రాహుల్ గాంధీ నాలుకని కోసుకొస్తే 11 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. వాటికి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలు మాటకు మాటను పోల్చే విధానం తప్పు. ఇక మీ అందరికి ఒకటి చూపిస్తా. అసలు మన దగ్గర ఉన్నటువంటి మాస్టర్ బ్లాస్టర్ హీరో ఎవరా అంటే వీటన్నిటికీ ఎవరు డైరెక్టర్, కథ, స్క్రీన్ ప్లే డైరెక్టర్ అని అన్నిటికీ కేసీఆర్ గారే. ఈ భూత పురాణానికి మీకు వినిపిస్తుంది చూడు, భూత పురాణం వీళ్ళది. అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు ఉంటాం. ఎవరో మీలాంటి కుక్కగా నక్కగా ఖరాబ్ చేస్తామని చూసుకుంటూ వస్తామా? హౌల పూసిన లెక్క మాట్లాడకుండా వాళ్ళంతా సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తారు. ఇదా ఒక్కటన్నా వాళ్ళకి ఏమైనా సిగ్గు శరమని ఉందా?
పీకినట్టు పడగొట్టినట్టు ఇంత అసహనమా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా ఈ పద్ధత? తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా? తప్పు లేదు. అది ప్రజలకు మంచి చేయడానికి ఉద్దేశించి చేస్తే మేము ప్రతిపక్షాలను కూడా పొగుడుతాం. కానీ పొద్దున్న లేస్తే ఇర్రెలవెంట్ అంటే సంబంధం లేని అంశాలపై మీడియాలో కంటిన్యూగా ఉండాలని ఒక ఆయన ఎక్స్ ప్లాట్ఫామ్, ఏది ఓన్లీ ట్విట్టర్ ఎక్స్, ఇంకొక ఆయన ఏమో పనికిరా. ఇప్పుడు ఖర్గే గారికి ఆయన లెటర్ రాసిండు. నిన్న తీసుకున్న కార్యక్రమం దేనికి, నేను ఇప్పుడే చెప్పిన ఏమేమి అంశాల మీద వాళ్ళు మాట్లాడిరని. 11 లక్షల రూపాయలు నాలుగే కోసుకొస్తే ఇస్తామంటే నేను కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన. దానికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేదానికి ఆయన అంతన పొంతన లేకుండా మళ్ళీ మా పార్టీ అధ్యక్షునికి, అంటే ఇది కూడా ఒక డైవర్షన్. బీజేపీని ఎన్కేసుకొస్తున్నాను కూడా అనుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉంది, ఏం పెద్ద కొత్త కాదు కదా. ఈరోజు బీజేపీ మీద మీరు తీసుకున్నటువంటి, బీజేపీ ఎమ్మెల్యేల మీద ఎక్స్ఎమ్మెల్యేల మీరు తీసుకున్నటువంటి వైఖరి అని అన్నప్పుడే అర్థమవుతుంది కదా. బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు, వీళ్ళు మాట్లాడుతారు వాళ్ళ తరపు నుంచి. ఇవాళ తెలంగాణలో ఉన్న బీజేపీ లీడర్లు దీనిపై స్పందించలేదు. నిన్న ఇన్ని ధర్నాలు చేస్తే వాళ్ళకంటే ముందు హరీష్ రావు గారు స్పందించడంలోనే అర్థమవుతుంది బీజేపీ తరఫున కూడా వీళ్ళే వకాలత్ తీసుకుంటారు అని చెప్పి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఇట్లాంటి సేమ్ ఆడ జమిలీ ఎన్నికల గురించి ఎట్లయితే డైవర్షన్ పాలిటిక్సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం ప్రజలను తప్పుతో పట్టించేటువంటి ప్రయత్నాలే అందరు చేస్తున్నారు. పల్లరాజేశ్వర రెడ్డి గారు చాలా రోజుల తర్వాత వచ్చినట్టుండే, ఎందుకంటే ఫస్ట్ వచ్చి 3 రోజుల్లోనే ప్రభుత్వాన్ని కూలదోయాలన్న వ్యక్తి మధ్యన గాయబైపోయాడు. అంటే ఈ మధ్యన ఆయన అండర్ కవర్లకు పోయిండు, ఎందుకంటే ఆ కాలేజు గీలేజు ఆ పంచాయతీలలో పడి పాపం రాజకీయాలకు దూరంగా ఉండే ఈ 2-3 రోజుల నుంచి మళ్ళీ ఏదో తేరుకున్నట్టుండు. అది ఏమో జరుగుతుంది, నేను కనపడతలేను, ఏదైనా ముచ్చట చెప్తే బాగుంటుందని మళ్ళీ కొత్త పిచ్చగాడ లెక్క వచ్చిండు. ఇప్పుడు ఎట్లా అంటే పల్లరాజేశ్వర రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నా, గత ప్రభుత్వం ఎక్కడి నుంచి పాలన అందించిందో ఈ ప్రజలకు తెలియజేయాలి. ఫస్ట్ మా పాలసీ గురించి మాట్లాడే ముందు పల్లరాజేశ్వర రెడ్డి గారు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ప్రగతి భవన్ నుంచి పాలన అందించిందా, సెక్రటేరియట్ నుంచి పాలన అందించిందా, ఎక్కడి నుంచి అందించింది, ఫామ్ హౌస్ నుంచి పాలన అందించిందా, మీ మంత్రులు ఎక్కడి నుంచి కూర్చొని, ఇవాళ మా మంత్రులలోనే సఖ్యత లేదు, మా మంత్రుల కోఆర్డినేషన్, అసలు మీ మంత్రులు అసలు గతంలో ఎడ కూర్చుర్రో ప్రజలకు తెలుసా? ఇలా సెక్రటేరియట్లో అర్జీలు పెట్టుకోనికి ప్రజలు వస్తుర్రు, ప్రజాభవన్ పోతుర్రు. గతంలో ప్రజలు ఎక్కడికి పోయేటోళ్ళు? ఇలా రైతు రుణమాఫీ నడుస్తుంది, రైతు రుణమాఫీలల్లో ఏమేమి తప్పులు జరుగుతున్నాయి వాటి గురించి మాట్లాడి చర్చ చేసుకోవాలి. అసలు ఏం జరుగుతలేదు, ఒక పాలసీయే లేదంటారు. పాలసీ ఎక్కడుంది? మీరు చేసిన 10 ఏళ్ల దుర్మార్గ పాలనతో దాన్ని సరిదిద్ది దాన్ని పట్టాలెక్కినికనే సగం పాలసీ దానికే పోయింది మా టైము. ఇక నువ్వు కొంచెం అన్ని చదువుకొని వచ్చినట్టున్నావు, 2 రోజులు మళ్ళీ అన్ని పాత పేపర్లను తిరిగే, ఎందుకంటే అవన్నీ తిరిగేస్తే ఏమేమి జరిగిందో తెలుసు. ఫస్ట్ నీ కోఆర్డినేషన్ ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే ఇన్ని రోజులు కోర్టు నుంచో అక్కడి నుంచో ధైర్యం పుంజుకోలేకపోయిండు. నార్మల్గా ఫోన్లు కూడా ఎత్తలేని పరిస్థితికి వచ్చి ఆగమాగం అయ్యి ఉండే. సడన్ గా ఇప్పుడు వచ్చి ఆల్రెడీ రోజు ప్రెస్ మీట్లు నడుస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇటు కాంగ్రెస్ మాట్లాడుతుంది, ఇటు బీజేపీ మాట్లాడుతుంది, హైడ్రా మీద నడుస్తుంది డిస్కషను ఎవ్రీడే. మనం రోజు రైతు రుణమాఫీ మీద మాట్లాడుకుంటున్నాము, ఎన్ని వేల కోట్లు పోయినాయి, ఎన్ని లక్షల మందికి రీచ్ అయినాయి, ఇంకా కొన్ని ఇవ్వాల్సిన ఎందుకు ఇవ్వలేదు, ప్రభుత్వం ఇస్తానికి ప్రయత్నం చేస్తుంది, ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి కదా. అసలు ఏ పాలసీ లేదు, ఏం పనే కావట్లేదు. అసలు ప్రభుత్వం 9 నెలలు ఏం చేయనట్టు మాట్లాడితే చూస్తూనే కూడా వింతగా ఉంటుంది కదా. అది కూడా ఓడిపోయిన లీడర్ మాట్లాడితే ఏం కాదు. చట్టసభలలో ఎమ్మెల్యేగా గెలిచి గతంలో ఎమ్మెల్సీ ఉన్నటువంటి వ్యక్తి ఒక బాధ్యత లేకుండా మాట్లాడితే ఏముంటుంది చెప్పండి? మాట్లాడాలని మాట్లాడినట్టు, ఏం మాట్లాడకపోతే ఇక్కడ చూపియారు కదా. కేసీఆర్ గారు అడుగుతుండొచ్చు, ఏరి మధ్య మన పల్లోడు కనపడతలేడని. అరే ఉన్నా సార్, నేను ఏదో అడుగుతావు వాళ్ళ సంగతి చెప్తాను వచ్చినట్టు బయట. నిన్న కేంద్ర కేబినెట్ రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చినటువంటి నివేదికను ఆధారం చేసుకొని జమిలీ ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నికపై కేబినెట్ ఆమోదం తెలపడం మీరు చూసినట్టయితే 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారు ఎన్నోసార్లు ఈ జమిలీ ఎన్నికల గురించి మాట్లాడటం జరిగింది. ఒక కేబినెట్ ఆమోదం చేసే ముందు భారతదేశ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇది ఒక కన్ఫ్యూజన్. అంటే సడన్ గా ఒక కేబినెట్ మీటింగ్ పెట్టి రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చిన రిపోర్ట్ లో 80% వరకు వాళ్ళ నివేదిక, వాళ్ళు చేసినటువంటి పర్యటనలలో ఆమోదం తెలిపిర్రు వాళ్ళు కలిసినటువంటి అన్ని వర్గాల ప్రజలు అని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మనం రామ్నాథ్ కోవింద్ గారు ఎక్కడెక్కడ మీటింగులు పెట్టిర్రు, ఏ రాష్ట్ర ప్రజల్ని కలిసిర్రు, ఏ జాతి ప్రజల్ని కలిసిర్రు అన్నది క్లారిటీ లేదు. సడన్ గా ఒక నివేదిక ఇచ్చిర్రు, ఆ నివేదిక మీద ఈ రోజు వాళ్ళ కేబినెట్ మీటింగ్ పెట్టి ఆమోదం తెలియజేయడం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక, జమిలీ ఎన్నికల వల్ల లాభం జరుగుతుంది అంటే తప్పులేదు, లాభం జరిగితే అందరం ఒప్పుకోవాల్సిందే. కానీ వాస్తవాలు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజ్యాంగంలో 18 సవరణలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇది చేయాలంటే. వాస్తవంగా ఇది ఏదో ఆషామాషి వ్యవహారం కాదు. మనం ఏదో కేబినెట్ ఆమోదం తెలిపిర్రు, రేపో ఎల్లుండో తీసుకొచ్చి బిల్లు పాస్ చేసిర్రు, బిల్లు ఎవరితో డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు కాదు. ఎందుకంటే ప్రజలకు చాలా మందికి
అవగాహన ఉండదు కాబట్టి వీళ్ళు ఇట్లా చెప్పడంతో ఏంటంటే ఈరోజు అన్ని బ్యానర్ ఐటమ్స్ భారతదేశం మొత్తంలో కూడా జమిలీ ఎన్నికల మీద బ్యానర్ ఐటమ్ ఏ పేపర్ తెరిచినా. కానీ ఈ జమిలీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఆర్టికల్ 83, అసెంబ్లీ నిర్ణయాలకు సంబంధించినటువంటి ఆర్టికల్ 172, అలాగే ఎన్నికల పర్యవేక్షణకు సంబంధించిన 324, 25, 368, 243 లాంటి సవరణలు చాలా ఈ ఆరే కాకుండా ఇంకా చాలా సవరణలు చేయాల్సిన అవసరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవే కాక ముఖ్యంగా ఇప్పుడే ఈ రోజు మనకి ఎన్నికలు జరుగుతున్నాయి. నిన్ననే ఫస్ట్ ఫేజ్ అయిపోయింది ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో. ఈ రోజు మహారాష్ట్ర ఎన్నికలు, జార్ఖండ్ ఎన్నికలు ఇప్పటి మటుకు డిక్లేర్ చేయలేదు. ఒకేసారి జరగాల్సిన 4 రాష్ట్రాల ఎన్నికలే చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము ఇవాళ ఎన్నికల కమిషన్లు భారతదేశ వ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎలక్షన్లు చేసి 100 రోజులు ఆగి గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎలక్షన్లు చేయడం అని పుట్టిగా మాట వరుసకు అనడం అనేది ఇది తప్పుతో పట్టించినట్ట కాదా? ఎందుకంటే ఇవాళ మీరు చూసినట్టయితే సంఖ్యాబలం 2/3 సంఖ్యాబలం ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇటువంటి బిల్లులు ఆమోదం తెలియాలంటే. అంటే కాన్ఫిడెన్షియల్ గా ఎన్డీఏ కూటమికి క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఆమోదం చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు మా బలబలాలేంది, మరి ఇక్కడ ఆమోదం చేసినాక దాన్ని తీసుకుపోయి హౌస్ లో పెట్టినప్పుడు అది లోక్సభలో పెట్టినా, రాజ్యసభలో పెట్టినా ప్రస్తుతం మా బలం ఎంత, మరి మేము ఇంతమంది ప్రజల ముందు ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టి అవలీలగా ఆమోదం తెలియజేస్తున్నాం కదా. ఆమోదం తెలియజేసే ముందు ఈ యొక్క డెమోక్రటిక్ కంట్రీల, ప్రజాస్వామ్య దేశంలో దీనికి కావాల్సిన సంఖ్యాబలం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. మొన్న జరిగినటువంటి ఎన్నికలలో 400 సీట్లు వస్తాయని చెప్పి 240కి పరిమితమైనటువంటి నరేంద్ర మోడీ గారు ఇటువంటి క్యాబినెట్ మీటింగ్లు పెట్టి ఇంత పెద్ద నిర్ణయాన్ని వాళ్ళు ఆమోదం తెలియజేయడం అనే దాన్ని తప్పు పడుతున్నాము. ఎందుకంటే లోక్సభలో 362 సీట్ల మద్దతు అవసరం ఉంటుంది వాళ్ళకు ఈ బిల్లు ఆమోదం తెలియాలి. ఈ రోజు వాళ్ళకు ఉంది 293. నేను అనేది బీజేపీతో పాటు ఉన్న అన్ని పార్టీలు కలిపి. రాజ్యసభలో 164 కావాలి. ఇవాళ వాళ్ళకు ఉన్న బలం 119. ఇక పోతే 14 రాష్ట్రాలు అందాదా సపోర్ట్ ఉండాలి వాళ్ళకు. 14 రాష్ట్రాలు ఈ జమిలీ బిల్లుకు ఆమోదం తెలియజేస్తేనే ఈ బిల్లు ముందుకు పోతుంది. దాంతో పాటు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలోనే ఒక్క ఫేజ్ లో పెట్టలేని పరిస్థితి. మనం ఎన్ని ఫేజులు పెట్టాల్సి వచ్చింది, మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంది, మనకున్న వనరులు ఏంది, మన దగ్గర ఉన్నటువంటి వ్యవహారం ఏంది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు 2009కి వస్తే 1115 కోట్ల రూపాయల ఖర్చు వచ్చింది ఎన్నికలకు. 2014కు వస్తే 3000 చిల్లర ఖర్చు వచ్చింది. 2019 10,000 కోట్ల ఖర్చు వచ్చింది. అంటే మన దగ్గర ఆర్థిక వనరులు, మన దగ్గర మ్యాన్ పవర్, మన దగ్గర వ్యవస్థ ఉందా లేదా ఇవన్నీ చర్చ చేసుకొని రాజకీయ పార్టీలు, మరి 362 మంది ఎంపీలు మద్దతు కావాలి, 164 మంది రాజ్యసభ మద్దతు కావాలి, 14 రాష్ట్రాల మద్దతు, ఇవన్నీ చేస్తే సీరియస్నెస్ ఉంటుంది. చేయాలనుకుంటే 29లో చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు ఇవన్నీ సంప్రదింపులు చేసి క్యాబినెట్ ఆమోదం పెట్టేది ఉండే, లేకపోతే పార్లమెంట్ లో బిల్లు పెట్టేది ఉండే, రియల్ గా సీరియస్ ఉందామని చెప్పి ఒక ఆలోచన క్రియేట్ చేసేది ఉండే. డైవర్షన్ పాలిటిక్స్ లో సిద్ధాస్తులైనటువంటి బీజేపీ లీడర్లు ప్రతిసారి భారతదేశంలో ఏదో ఒక ఇటువంటి ప్రక్రియ తీసుకొచ్చి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ యొక్క మోడీ ప్రభుత్వము మొట్టమొదట ఆలోచన ఉంటుంది ప్రతి దాంట్లో కూడా. ఇవాళ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 194 దేశాలు ఉంటే కేవలం 10 దేశాలలోనే ఈ జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయి. అవి కూడా మన భారతదేశంలో ఉన్న జనాభాలో 34% శాతమే ఉన్నాయి అవి, ఆ 10 దేశాలు కూడా. అంటే 184 దేశాలలో ఈ ప్రక్రియ జరిగే పరిస్థితి లేదు. ఇదేం కొత్త కాదు ఈ ప్రక్రియ. మనకు 1951 నుంచి మొదలు పెడితే 1967 దాకా మనం జమిలీ ఎన్నికలే చేసినాం. తర్వాత ప్రభుత్వాలు సుస్థిరంగా ఉండకపోవడం, రాష్ట్రాలలో ప్రభుత్వాలు కూడా నిలకడగా ఉండకపోవడం, అక్కడున్న పరిస్థితుల వల్ల అవిశ్వాస తీర్మానాలు పెట్టుకొని ఎన్నికలకు పోవడం వల్ల ఈ రోజు భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ఒకేసారి జరగకూడదు. ఎందుకంటే రాష్ట్రాలే కాదు, మన పార్లమెంట్ వ్యవస్థ కూడా 5 టర్మ్లు చేయని ప్రక్రియలు చాలా సార్లు వచ్చినాయి మధ్యన. ఈ రోజు ఇదంతా కుదింపు చేయాలి అంటే చాలా సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. పదే పదే ప్రజలను తప్పుతో పట్టిస్తూ మేము చాలా చిత్తశుద్ధితో ఉన్నాం, ఖర్చు భారం తగ్గుద్ది, ఎన్నికల కోడ్లు ఉండడం వల్ల పదే పదే దేశంలో మనం తీసుకునే నిర్ణయాలు పెండింగ్ లో ఉండి ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఒకేసారి 5 ఏళ్లలో ఎన్నికలు అయిపోతే ఏ పని ఉండదని చెప్పడానికి చాలా ఈజీగా ఉంది, వినడానికి చాలా బాగుంది. దానివల్ల ప్రజలకు మంచి జరుగుద్ది అంటే మా పొలిటికల్ పార్టీలు అన్ని కూడా ఏకమై పనిచేయాల్సిన అవసరం ఉంటది.
కానీ దాంట్లో నీకు చెప్పిన అన్ని కూడా అంశాలు ఉన్నాయి. ఒక కన్సెన్సస్ బిల్డప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పర్సెప్షన్ బిల్డింగ్ ఇంపార్టెంట్ కాదు, కన్సెన్సస్ ఇంపార్టెంట్. టెంపరీగా మనము ప్రజల మధ్యనకు ఒక మెసేజ్ తీసుకుపోయి, ఇంకా డిమానిటేషన్ కూడా ఎవరితో చర్చ చేయకుండా చేసారు. దానివల్ల లాభం ఎంత జరిగిందో ఈ రోజు వరకు భారతదేశంలో ఉన్న ప్రజలకు నివేదిక లేని పరిస్థితి. డిమానిటేషన్ ఉంటే ప్రజల పాపం మోడీ గారు చెప్పిన దాని ప్రకారం, బీజేపీ ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం డిమానిటేషన్ నల్లధనమే ఉండదు ఈ భారతదేశంలో అని చెప్పారు. ఎవరి జేబులో రూపాయి ఉండదు, మొత్తం ప్లాస్టిక్ కరెన్సీయే, ప్రతిదీ బ్యాంకు ట్రాన్సాక్షన్లే. ఇక పైసలు ఉన్నోడు ఏముండడు, అందరికి జీవితాలలో అందరికి నల్లధనం అంతా పోయేసరికి భారతదేశంలో ఎకనామీ ఎంత గొప్పగా పెరుగుద్ది అంటే ప్రజలు పుట్టల చేతులు పట్టుకొని ఉద్యోగాలు లేకుండా 6 నెలలు లైన్లలో నిలబడి ఏటీఎం మిషన్ల దగ్గర డబ్బులు తెచ్చుకొని మరి మంచి జరుగుతుందంటే 4 రోజులు బువ్వ తినకుండా ఏం కాదనుకునే ఆలోచనలు ఈ భారతదేశ ప్రజలు ఆ రోజు మోడీ వెంట నిలబడ్డారు. మరి ఈ రోజు వరకు ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయి, నల్లధనం అనేది ఈ రోజు వరకు డిక్లేర్ చేయని పరిస్థితి నరేంద్ర మోడీ గారు. తొందర ఏదో సినిమా ప్రక్రియ మాదిరిగా ఏదో చేయాలన్న ఉద్దేశంతో చేస్తే నడవదు. నిన్ననే మల్లికార్జున్ ఖర్గే గారు క్లియర్ గా చెప్పిర్రు ఏమని, అపోజిషన్ పార్టీస్ అన్ని, ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాదు, మేము ఒక ఇండియా కూటమి. ఇప్పుడు మా కూటమి ఏంటంటే ఒక పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది వాళ్ళ ఒక కేబినెట్ ఆమోదం జరిగినప్పుడు పార్లమెంట్ లా కూటమి తరపు నుంచి మాట్లాడుతున్నట్టు మనం కూటమిలో ఏం నిర్ణయం తీసుకుంటారు, కూటమిలో ఏం ఆలోచన, ప్రస్తుతానికి వాళ్ళు మమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా వాళ్ళు డైవర్షన్ కోసమే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో వాస్తవాలు ప్రాక్టికల్ గా లేవు. నేను అనేది ఒకటే, చెయ్యాలన్న చిత్తశుద్ధి వేరు, ఏదో వైట్ వాష్ లెక్క చేయడం వేరు. ఇది వైట్ వాష్ ప్రోగ్రామ్ అని నేను అంటున్నాను.